9 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి పథకాలు ఇస్తున్నారు. పథకాలు ఏంటన్నా, జాబ్స్ లేవు, పథకాలు లేవు, ఒక రోడ్డు బిల్డింగ్ లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అమరావతి ఏ ఊరు కనిపిస్తుంది అమరావతి మీకు? మొన్న లోకేష్ అన్న మీటింగ్లో అన్నారల్లే ఏంటంటే హైదరాబాద్ కంట తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఉన్నాడంట. అంటే చంద్రబాబు ఉండేదాకా మన క్యాపిటల్ రాదా? అంటే ఆయన క్యాపిటలా? అంటే ఆయన ఎక్కడెక్కడ ఉంటే అది క్యాపిటలే. ఒక క్యాపిటల్ సిటీ మనం నిర్మాయించాలి. రాగానే ఫస్ట్ మనకి ఇచ్చిన మాట ఏంటి? రాగానే ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి కదా, సైన్ పెట్టారా? ఇప్పుడు దాకా రాలా. సరే, తర్వాత ఏమన్నారు? మనకి అమరావతి క్యాపిటల్ అన్నారు. సైన్ పెట్టారా? రాలా. సరే, డెవలప్మెంట్ చూపిస్తాను, ఎలా ఉండిద్దో ఇలా 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 డెవలప్మెంట్ చూపిస్తాను అన్నారు. చూపించారా? రాలా. చేసింది మహా అయితే ఏంటంటే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ ఆపేశాడు, అంతే. అది ఆపడానికి ఆయనకి ఇన్ని రోజులు పట్టిందా? కరెక్టా? సరే, ఆపేశాడు. మరి ప్రజలకి రావాల్సిన ఏమంటారంటే పథకాలు కానీ, లేదా ఇప్పుడు స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్కి మనకి అమౌంట్ ఇస్తారు కదా చదువుకోవడానికి, అది కూడా మనకి వదలకుండా ఆపేసి నేను డబ్బులు సంపాదించుకోవాలి అన్నవి ఏంటో నాకు అర్థం కాల. విద్యార్థులు కూడా యువత పోరు అని పెట్టారు. ఫీజు లేకపోతే రియంబర్స్మెంట్ లేదు కదన్నా, రియంబర్స్మెంట్ లేదు. ఎలాగా అంటే అది గవర్నమెంట్ ఇవ్వాల్సింది గవర్నమెంటే ఆపేస్తే మనం ఏం చేస్తాం? నేను గ్రాడ్యుయేట్, నా టైంలో ఫీజు పేమెంట్ లేదు, మా తమ్ముడు టైంలో లేదు, ఇప్పుడు లేదు. అంటే చదువుకునే వాళ్ళకి చదువుకోవద్దు అని చెప్పి ఒక భావన ఇస్తున్నారా వాళ్ళు? అంటే మీరు చదువుకోవడం వేస్ట్, మీరు పనులు వెళ్ళిపోండి, జాబులు లేవు, మీరు కంపెనీలకి వెళ్ళిపోతారు. మళ్ళీ చదివిస్తే కంపెనీలకి వెళ్ళిపోయారని మన కంపెనీలు తేలేదు. మన దగ్గర స్టేట్లో కంపెనీస్ లేవు, మీరు బయటికి వెళ్తారు, మళ్ళీ బయటికి వెళ్ళాలా అని ఆలోచిస్తారు, గవర్నమెంట్ పడిపోయిద్ది. అంటే పవన్ కళ్యాణ్ గెలిపించండి, దగ్గరుండి చేస్తాను అన్నీ అన్నాడు. ఎక్కడున్నారు? మాలేసుకొని తిరుగుతున్నారు. అదే సనాతన ధర్ముడు కొద్దిగా స్పిరిచువల్ బీయింగ్ కదా, సో ఆ పనిలో ఉన్నారు. అంటే మన హ్యూమన్స్ కింద లో లెవెల్ పీపుల్కి రావడానికి టైం పట్టిద్ది. ఒక 5 ఏళ్ళు అయిపోతే ఎలక్షన్స్ టైంలో మళ్ళీ వస్తారనమాట. ఆ టైంలో నమ్ముతారు. పిచ్చి జనం అంతా ఏం చేస్తారు? ఏమైనా అంటే నేను హిందూని, మన హిందూస్ అందరినీ నేను కాపాడడానికి వచ్చాను అంటారు. అంతకుముందు ఆయన ఒంగోలులో పుట్టారు, మన చిత్తూరులో పుట్టారు, మన ఆంధ్రాలో విజయవాడలో పుట్టారు. ఎక్కడ పడితే అక్కడ పుట్టేశారనమాట, తిరిగేశారు, పెరిగేశారు. ఏంటంటే వాళ్ళు మాత్రం పట్టించుకోరు. సొంత ఊర్లో మొన్న ఒక అబ్యూస్ కేసు జరిగితే ఏం చేశారు ఆయన? ఏం చేశారు? నో ఇష్యూ, ఒక్క కమెంట్ లేదు. జరిగింది, ఏం చేశారు? నో కమెంట్స్. తలకాయలు తీసే చట్టాలు వేస్తానన్నారు. తలకాయలు తీసి పెట్టాలంట. సరే, మొన్న ఎలక్షన్స్కి ముందే ఎంతమందో ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోయారు, అది ఇది నేను తెచ్చేస్తా రాగానే ఫస్ట్ నేను చేసే పనే అది ఆడపిల్లల కోసం అన్నారు. ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఏమంటే మాలేసుకొని తిరుగుతున్నారు. ఇంకో ట్రోల్ అవుతున్నారు. ఏంటంటే ఆయన, మనం చెప్పట్లా, బయట ట్రోల్ ఏంటంటే మాల వేసుకొని చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్తున్నారు. కరెక్టా? మరి నేను సనాతన ధర్ముడు అంటే ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి కదా ఆయనకి. అది లేదు. నేను అనేది ఏంటంటే చేసే పని, ఆయన పెద్దోడైనా చిన్నోడైనా కుర్రోడైనా ఆ సిచ్యువేషన్, ఆ స్టేజ్లో సీఎం డీసీఎం ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆలోచించి చేయాలి. ఏది పడితే చేయడం కరెక్ట్ కాదు. నేను సినిమా చేస్తున్నా అనేది కాదు, సినిమాలో ఏం చేసినా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశాడు అని చెప్తున్నారు. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే సోమరిపోతుడు చేశాడు అనేది రాంగ్, ఓకే. కానీ ఆయన చేసిన తప్పే, సగం తప్పు సగం కరెక్ట్. ఆయన వాలంటరీ జాబ్స్ ఇచ్చాడు, అది కరెక్ట్. కానీ మనము ఇంకా కంపెనీస్ని తెచ్చి పెట్టాలి అనేది ఆయన లేట్ చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 2 ఇయర్స్లో ఆయన డెవలప్మెంట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాడు. రిలయన్స్ పిలిపించాడు, మనం డల్లాసేల్ చెప్పి అక్కడ నుండి పిలిపించాడు. ఏంటంటే లేట్ అయిపోయింది ఆయనకి. అదే ఆయన ఫస్ట్ 3 ఇయర్స్లో కూడా చేసి ఉంటే చాలా బాగుండేది. కోవిడ్ వచ్చింది కానీ చూడరు కదా మన మనుషులు. ఏంటంటే కళ్ళు కనిపించవు ఎవడికి. ఏంటంటే మనం అనుకున్నదే జరిగిపోవాలి, అది.